సక్సెస్ లో ఉన్న దర్శకులకి ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. కానీ ఫ్లాప్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఓ అవకాశాన్ని ఇవ్వాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లే కనిపిస్తున్నాడు రవితేజ. 2-3 ఏళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకులతో కొలాబరేట్ అవుతున్నాడట. రవితేజ లైఫ్ ఇద్దామనుకుంటున్నా ఆ దర్శకులు ఎవరో చూసేద్దాం పదండి. ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజా మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ఫ్లాపుల తర్వాత ఎనర్జెటిక్ స్టార్ నుంచి వస్తోన్న ఫిలిం కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టడం మాస్ మహారాజుకి నీడ్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ గాయాల కారణంగా వాయిదా పడుతూ ఈ మంత్ ఎండింగ్ కి రాబోతోంది. ఇదిలా ఉంటే ఏడాదికి 1-2 సినిమాలు దించేసే రవితేజ ఈ ఏడాది మాస్ జాతరతో సరిపెట్టేస్తున్నాడు. కానీ నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదే టైంలో ఫ్లాప్ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడాళ్లు మీకు జోహార్లు తర్వాత మెగాఫోన్ పట్టని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ 76 చేస్తున్నాడు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతోంది. నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ లో దిగే ఛాన్స్ ఉందని టాక్. రవితేజ 76 లైన్ లో ఉంటే మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఫిల్మ్ ఉండబోతోందని రీసెంట్లీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది సూపర్ హీరో ఫిల్మ్స్ గా ఉండబోతుందట. ఇవే కాదు, మరో 2 ఫ్లాప్ దర్శకులను లైన్ లో పెట్టినట్లు సమాచారం. యావరేజ్ మార్కులు ఎంచుకున్న ఖుషీ తర్వాత మెగాఫోన్ టచ్ అయిని శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని బజ్. ఇది ఇలా ఉంటే అల్ట్రా డిజాస్టర్ ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా కిక్ 2 యావరేజ్. తాజాగా సురేందర్ రెడ్డితో స్టోరీ డిస్కషన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.